So here the next question is, that is the third question, which is very important question. Listen to me carefully. I'll quickly read out the question. Question number 3 is, the following data gives readings of readings 10 samples, of size 6 each, in production of a certain component. శాంపుల్స్ ఎన్ని ఉన్నాయండి? 10 శాంపుల్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈచ్ శాంపుల్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 6. సైజ్ ఎంత? శాంపుల్ సైజ్ ఎంత? 6. సో ఇక్కడ 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 వాల్యూస్ ఏవైనా రాసుకుందాము. టోటల్ 383 వచ్చే విధంగా. నేను కరెక్ట్గా రాయడం లేదు, ఎగ్జాక్ట్లీ అప్రాక్సిమేట్లీ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 52, 56, 48. నెక్స్ట్ వన్ ఈస్ 42, 61, ఆ తర్వాత 53. ఎన్ని ఉన్నాయండి? 6. శాంపుల్ సైజ్ ఎంత? 6. ఈ 6 వాల్యూస్ని యాడ్ చేసి 6తో డివైడ్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 383. అలాగే సెకండ్ వాల్యూ 508, థర్డ్ వాల్యూ 505. అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 అబ్జర్వేషన్స్ ఉంటాయి ఈచ్లో. ఇక్కడ 6 అబ్జర్వేషన్స్. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైతే ప్రాబ్లం అంతా ఈజీగా అర్థమవుతుంది. శాంపుల్స్ 10 శాంపుల్స్ అమ్మా, కానీ ఈచ్ శాంపుల్ సైజ్ ఎంత అంటే 6 శాంపుల్స్. ఇక్కడ 6 శాంపుల్స్, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ కూడా 6, అదేవిధంగా లాస్ట్ వరకు 6 శాంపుల్స్ తీసుకొని వాటిని యాడ్ చేసి 6తో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 10. 10 శాంపుల్స్ యొక్క మీన్ కూడా. ఇందాక మీకు చెప్పాను, ఆ 6 వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే వచ్చే వాల్యూ రేంజ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ ప్రాబ్లం మీకు అర్థం కావాలంటే 2 టైమ్స్ వినండి. మళ్ళీ ఒక్కసారి యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేసిన తర్వాత చేస్తుంటాను, మీరు మళ్ళీ ఒక్కసారి 2 టైమ్స్ వినండి. ఓకే. నెక్స్ట్ వన్, డ్రా కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్ మీన్స్ మీన్ చార్ట్ for n is equals to 6, that is sample size. a2 వాల్యూ అంటే ఇది కాన్స్టెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే టేబుల్ వాల్యూ. ఇది టేబుల్ ఒక్కసారి మన దగ్గర ఒక్కోసారి టేబుల్ వాల్యూస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మనం తీసుకెళ్తాం కాబట్టి దాంట్లో టేబుల్ వాల్యూస్ చూసుకోవచ్చు. a2 వాల్యూ ఎలా చూడాలనేది నేను మీకు మళ్ళీ చెప్పిస్తాను. వాట్ ఈజ్ యువర్ కంక్లూషన్? మీ కంక్లూషన్ ఏంటి? లాస్ట్లో చార్ట్ చూసిన తర్వాత మీ కంక్లూషన్ ఏంటి చెప్పాలి. ఫస్ట్ మనకు ఇలా హారిజాంటల్గా ఇచ్చినటువంటి ఈ రోస్ని కాలమ్స్గా రాసుకోవాలి. ఇవన్నీ 1 2 3 4 5 6 హారిజాంటల్గా ఉన్న డేటాని వర్టికల్గా రాసుకోవాలి. అంటే ఇచ్చిన డేటాని, ఇదేం మనం కొత్తగా రాసింది అయితే ఏమీ కాదు. ఏదైతే డేటా ఇచ్చున్నాడో హారిజాంటల్గా ఇచ్చిన డేటాని ఇలా వర్టికల్గా రాసుకుంటూ వస్తాం. రాసిన తర్వాత ఈ వాల్యూ ఎలా వచ్చింది సార్? సిగ్మా ఎక్స్ బార్ అది అంటే ఏంటి? 383 ప్లస్ 508 ప్లస్ 505 ప్లస్ 582 ప్లస్ 557 ప్లస్ 337 ప్లస్ 514 ప్లస్ 614 ప్లస్ 707 ప్లస్ 753 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 5460. ఇది సిగ్మా ఆర్. ఇది ఆర్ బార్ కాదు, ఆర్ బార్ అంటే అది వేరే. మళ్ళీ శాంపుల్ రేంజ్, ఇది మీన్ రేంజ్ అవుతుంది. ఇది జస్ట్ శాంపుల్ మీన్. ఇక్కడ ఎందుకు సార్ బార్ వచ్చింది అంటే, మీన్ అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ బార్ కదండి, తెలుసు కదండి. మీన్ అంటే మీకు ఎక్స్ బార్ కదా చెప్పాను. ఇది x1 బార్ అవుతుంది, ఇది x2 బార్ అవుతుంది, ఇది x3 బార్ అవుతుంది, x4 బార్, x5 బార్, x6 బార్. వీటి శాంపుల్స్ యొక్క సమ్ ఎంత అంటే సమ్మేషన్ ఎక్స్ బార్. అన్నీ రాసుకుంటాం. రాసిన తర్వాత అలాగే ఆర్, సమ్మేషన్ ఆర్ అంటే ఏంటి? అన్ని వాల్యూస్ అన్ని యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 అన్నీ యాడ్ చేస్తే 8 10 వరకు యాడ్ చేస్తే 840. కానీ ఇక్కడ ఎక్స్ డబుల్ బార్ గ్రాండ్ మీన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. గ్రాండ్ మీన్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూడండి. ఎక్స్ డబుల్ బార్ ఫార్ములా ఈజ్ సమ్మేషన్ ఎక్స్ బార్ అంటే ఈ వాల్యూ దేంతో డివైడ్ చేయాలి? క్యాపిటల్ ఎన్తో 10తో డివైడ్ చేస్తే 546. చాలా మంది స్టూడెంట్స్ క్యాపిటల్ ఎన్ వాల్యూ 6 అనుకుంటారు. అది శాంపుల్ సైజ్ అమ్మ. నంబర్ ఆఫ్ శాంపుల్స్ వేరే, శాంపుల్ సైజ్ వేరే. అది మీరు కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి. నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత? ఇక్కడ 10. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సింది నంబర్ ఆఫ్ శాంపుల్స్ క్యాపిటల్ ఎన్ వాల్యూ, శాంపుల్స్ సైజ్ అంటే స్మాల్ ఎన్, అది 6. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఆర్ బార్ అంటే సమ్మేషన్ ఆర్ బై క్యాపిటల్ ఎన్, సమ్మేషన్ ఆర్ బై క్యాపిటల్ ఎన్ అన్నీ రాసుకుంటాము. రాసిన తర్వాత సిఎల్ కంట్రోల్ లిమిట్ ఫైండ్ అవుట్ కంట్రోల్ లిమిట్ ఏముందండి, ఫైండ్ అవుట్ చేసేది ఏముంది, పైన మీరు చేసినారు. కంట్రోల్ లిమిట్ ఎంత అండి, ఎక్స్ డబల్ బార్ ఎంత వచ్చింది, ఎక్స్ డబల్ బార్ వాల్యూ 546 అనుకుంటా. అదేవిధంగా ఈ వాల్యూ తెలుసు. ఇది ఎప్పుడు సార్ అంటే స్టాండర్డ్స్ ఇవ్వనప్పుడు, స్టాండర్డ్స్ ఇవ్వలేదు అంటే సిగ్మా వాల్యూ ఎంత అవన్నీ మనకు తెలీదు. ఇక్కడ చూడండి క్వశ్చన్లో మీరు ఎక్కడైనా సరే బాగా అబ్జర్వ్ చేయండి, సిగ్మా వాల్యూ ఇచ్చాడా లేదు, రేంజ్ మాత్రమే ఇచ్చాడు. స్టాండర్డ్స్ ఇవ్వనప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం వేరు, సెకండ్ ప్రాబ్లం వేరు, అందులో సిగ్మా వాల్యూ ఏంటి అన్నీ ఇచ్చున్నాడు. ఇక్కడ అవి ఇవ్వనప్పుడు A2 అని ఇచ్చేసినాడు కాబట్టి ఇక్కడ స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసి మనకు వాల్యూస్ కంప్యూట్ చేసుకుంటాము. సిఎల్ ఎంత వచ్చింది 546, యూసిఎల్ 586.57, ఎల్సిఎల్ ఈజ్ 505.43. సిఎల్ ఇక్కడ కింద రాసున్నాను, రాయలేదనుకున్నాను, ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇది మీరు ఎలా సార్ డ్రా చేశారు, ఇది ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ మీరు ఎలా డ్రా చేశారు, బాగా కష్టమేమో కదా అంటే చాలా ఈజీ. ఇది నేను ఎక్సెల్లో డ్రా చేశాను, మాన్యువల్గా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా కష్టం అవుతుంది మాన్యువల్గా ఇక్కడ డ్రా చేయాలి అంటే. నేను అందుకే దీన్ని ఎక్సెల్లో డ్రా చేసేసాను. వాల్యూస్ మీరు ఎందుకు సార్ ఇలా తీసుకున్నారు, 300, 400, 500, 600, 700, 800 ఇది ఎలా తీసుకున్నారు, దేన్ని బేస్ చేసి తీసుకున్నారు అంటే చూడండి. ఇది దేన్ని బేస్ చేసి తీసుకున్నాను అంటే బాగా అబ్జర్వ్ చేయండి. శాంపుల్ మెయిన్లో లెస్ వాల్యూ ఎంత ఉంది చూడండి. లెస్ వాల్యూ అన్నిటికంటే తక్కువ ఉన్న వాల్యూ ఏది ఉంది, నాకు తెలిసి ఇదే అనుకుంటాను, 337. లార్జ్ వాల్యూ ఏముంది చూడండి, 753నేనా, ఎస్. అందుకే 300 నుంచి స్టార్ట్ చేసి 800 వరకు వేరీ చేశాను. మీరు 0తో స్టార్ట్ చేసుకుంటే అప్పుడు మీకు గ్రాఫ్ అంత పర్ఫెక్ట్గా డ్రా చేయలేరు, అందుకే 300తో స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు శాంపుల్ మీన్కే కదండి చార్ట్ డ్రా చేయాలి. ఎక్స్ బార్ చార్ట్ అంటే మీ మీన్ చార్ట్ కాబట్టి మీరు దేన్ని కన్సిడర్ చేసుకోవాలి, ఈ వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి, ఈ వాల్యూస్ కన్సిడర్ చేసుకున్న తర్వాత దీంట్లో లెస్ వాల్యూ 337, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ 337, మ్యాక్సిమం వాల్యూ 753. సో రేంజ్ నేను ఇక్కడ ఈ వాల్యూస్ ఈ యాక్సిస్ పైన ఏమని తీసుకుంటానంటే 300 to 800 అని తీసుకున్నాను. సో ఈ యాక్సిస్ పైన, వర్టికల్ యాక్సిస్ పైన 300 to 800 వరకు వాల్యూస్ వేరీ చేశాను. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది సార్, ఈ స్కేల్ ఎంత తీసుకున్నారు సార్ ఇక్కడ అంటే 300కి 400 డిఫరెన్స్ ఎంత ఉంది, 100. ఇక్కడ డిఫరెన్స్ 100, ఇక్కడ డిఫరెన్స్ 100, ఇక్కడ డిఫరెన్స్ 100, ఇక్కడ డిఫరెన్స్ 100. సమ్ టైమ్స్ కొంతమంది 200 వేరియేషన్ డిఫరెన్స్ పెట్టుకుంటారు, అప్పుడు చార్ట్ అంత క్లియర్గా కనిపించదు, అందుకే నేను ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమంటే 300తో స్టార్ట్ చేస్తున్నాము, 0 to 800 వేరీ చేయడం లేదు వర్టికల్ యాక్సిస్ పైన. అండ్ ఇక్కడ ఇది లాస్ట్ వరకు డ్రా చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు. ఇక్కడ కూడా డాటెడ్ లైన్ లాస్ట్ వరకు. కానీ ఈ ఎక్సెల్లో అలా రాలేదు, ఇలా వచ్చింది కాబట్టి నేను అలాగే పెట్టేశాను. ఇది ఎలా సార్ మీరు ఎలా డ్రా చేశారు, ఇది ఎలా అంటే చాలా సింపుల్. ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నారు, 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని శాంపుల్స్ ఉన్నాయండి, 10 శాంపుల్స్ ఉన్నాయి. శాంపుల్ సైజ్ కాదు నేను చెప్తాండి, ఇది 10 శాంపుల్స్, క్యాపిటల్ లైన్ వాల్యూ, అందుకే బేస్ లైన్ పైన 1 to 10 వరకు రాసుకున్నాం. ఇది మాత్రం ఏడైనా 1 తర్వాత 2 1 2 3 1 తర్వాత 3 రాయడం అట్లా చేయొద్దండి. ఎందుకంటే ఈచ్ శాంపుల్ మీకు క్లియర్గా ఉండాలి, అక్కడ మీరు క్లియర్గా రిప్రజెంట్ చేయగలగాలి ఈచ్ శాంపుల్ని. ఇన్ కేస్ వాల్యూస్ ఎక్కువ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 30 వాల్యూస్ అయినప్పుడు, అప్పుడు మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కొన్ని వాల్యూస్ని. 30 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 తర్వాత 5, 5 తర్వాత నెక్స్ట్ 10, 10 తర్వాత నెక్స్ట్ 15 అట్ట తీసుకోవచ్చు. మరి వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు 10 శాంపుల్సే ఉన్నాయి, శాంపుల్స్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10 ఉన్నప్పుడు అలాగే రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ శాంపుల్కి చూసుకోండి, ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ శాంపుల్కి వాల్యూ ఎంత ఉన్నది, 383 నేను ప్లాట్ చేస్తాను చూడండి. ఫస్ట్ శాంపుల్ది 383 నేను అక్కడ ప్లాట్ చేస్తాను చూడండి. ఫస్ట్ శాంపుల్ వాల్యూ 383 అంటే ఇక్కడెక్కడో ఉంటుంది కదండి, అందుకే రెడ్ డాట్ పెట్టాను. నెక్స్ట్ శాంపుల్ 508, సెకండ్ శాంపుల్ 508 ఇక్కడ పెట్టాను, 500 దాటి కొంచెం పైన ఉంది.
ఆ తర్వాత థర్డ్ శాంపుల్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, తర్వాత సిక్స్త్. ఆ వాల్యూస్ దీంట్లో ప్లాట్ చేయడం అంతే. పెద్ద విషయం ఏం కాదు. చాలా ఈజీ. లాస్ట్‌లో ఒక లైన్‌తో యాడ్ చేసుకుంటా వచ్చేయండి. ఒక లైన్ ద్వారా దీన్ని జాయిన్ చేసుకుంటా వచ్చేయండి. ఈ డాట్స్‌ని ఒక లైన్ ద్వారా, స్మూత్ లైన్ ద్వారా, కర్వ్ ద్వారా ఇలాగా జాయిన్ చేసుకుంటూ రండి. కొద్దిగా ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమేం శాంపుల్ పాయింట్స్ బయటకు వచ్చేసినాయి బాగా అబ్జర్వ్ చేయండి. శాంపుల్ పాయింట్స్ బయటకు వచ్చినవి 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3. సో ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పొచ్చు. ఇది చూసి ప్రాసెస్ ఏం చెప్పొచ్చండి? ప్రాసెస్ ఈజ్ సెడ్ టు బి అవుట్ ఆఫ్ కంట్రోల్. కింద కంక్లూషన్ రాయమన్నారు కాబట్టి రాసాను చూడండి. యాజ్ సమ్ ఆఫ్ ద శాంపుల్ పాయింట్స్ ఫాల్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్, ద ప్రాసెస్ ఈజ్ సెడ్ టు బి అవుట్ ఆఫ్ కంట్రోల్. సమ్ ఆఫ్ ద అంటే 3 శాంపుల్ పాయింట్స్ బయట ఉన్నాయి కదండి, అందుకు. నెక్స్ట్ వన్ ఈజ్, that is the next question. Fourth question is 10 samples of size 5. 10 samples means capital N value 10. Size of each of size 5 అంటే small n value 5 have drawn at regular intervals from a manufacturing process. The sample means and their ranges are given below. Construct a mean chart and write the conclusion. ఇక్కడ కూడా స్టాండర్డ్స్ ఇవ్వలేదు. A2 వాల్యూ ఇచ్చినాడు అంటే స్టాండర్డ్స్ ఇవ్వలేదని. A2 మీన్స్ కాన్స్టెంట్. అది ఆ వాల్యూ ఇచ్చినాడు అంటే మీకు ఈ A2 వాల్యూ వాడు ఇచ్చేసినాడు అంటే ఇది టేబుల్ ద్వారా వస్తుంది. ఇది ఇన్ కేస్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా లాస్ట్‌లో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, శాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10, ఈచ్ ఆఫ్ సైజ్ 5. ఓకే, మీన్ ఇచ్చాడు, రేంజ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొద్దిగా స్క్రాల్ చేద్దాము. సో ఎక్స్ డబుల్ బార్ తెలుసు కదండి. ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసేయాలి. ఫస్ట్ దాంట్లో నేను నీట్గా మీకు టేబుల్ వేసి డ్రా చేశాను. ఇక్కడ అలా చేయలేదు, కానీ ఎగ్జామ్లో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ని, హారిజాంటల్గా ఉన్న టేబుల్ని వర్టికల్గా మీరు డ్రా చేసుకోవాలంటే నిలువుగా అవన్నీ డ్రా చేసుకోవాలండి. నేనైతే డైరెక్ట్గా రాసేసాను. అంటే ఇది యాడ్ చేశాను 49 ప్లస్ 45 ప్లస్ 48 ప్లస్ 53 ప్లస్ అంతా యాడ్ చేస్తే ఎక్స్ బార్ వచ్చి ఉంటుంది. సమేషన్ ఎక్స్ బార్ ఎంత వచ్చిందండి? సమేషన్ ఎక్స్ బార్ 462. 462ని 10తో డివైడ్ చేయాలి. ఎందుకు? నీకు గ్రాండ్ మీన్ కావాలి. గ్రాండ్ మీన్ అంటే డబల్ బార్. ఎక్స్ డబల్ బార్ కావాలి అంటే వచ్చినటువంటి మీన్ సమ్ని 10తో డివైడ్ చేస్తే 46. ఆర్ బార్ అంటే తెలుసు కదండి, సమేషన్ ఆర్. ఉన్నటువంటి రేంజ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి 10తో డివైడ్. 10తోనే ఎందుకు సార్ అంటే హియర్ ఇన్ దిస్ కేస్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఆర్ 10. సో ఇది ఈ క్యాలిక్యులేషన్ నేను మీకు చెప్పను ప్రతిసారి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ అక్కడ ఉన్న ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సి యూజ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ కూడా ఉందండి, టేబుల్ ఉంది, కింద రాశాను. అలైన్మెంట్ పరంగా కింద ఉంది, చూసుకోండి, టేబుల్ ఉంది. ఇన్ కేస్ నేను టేబుల్ రాయకపోయినా మీరు మాత్రం రాసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్టికల్ యాక్సిస్ పైన 35తో స్టార్ట్ చేసి 55తో ఎండ్ చేశాను. ఇది ఎలా సార్ మీకు ఎలా తెలిసింది 35తో స్టార్ట్ చేయాలి, 55తో ఎండ్ చేయాలి అని ఎలా తెలుస్తుంది? నువ్వు కావాలంటే 30తో స్టార్ట్ చేసుకొని 60తో ఎండ్ చేసుకో. ఎందుకు అంటే లెస్ వాల్యూ ఏది ఉంది? ఐ థింక్ 39 అనుకుంటా. మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది? ఐ థింక్ 53 అనుకుంటా. అందుకే 39 మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ 53 కాబట్టి నేను 35 నుంచి 55 వరకు వర్టికల్ యాక్సిస్ పైన వేరీ చేశాను. నువ్వు కావాలంటే 30 to 60 కూడా వేరీ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఇక్కడ చాలామంది నాకు అడుగుతూ ఉంటారు పిల్లలు, సార్ ఇక్కడ 30తో స్టార్ట్ చేసి ఇక్కడ మేము 60తో ఎండ్ చేయొచ్చా సార్? చేసుకోవచ్చండి, అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత పెట్టుకున్నాను? ఇక్కడ 5 పెట్టుకున్నాను. కావాలంటే 10 కూడా తీసుకోవచ్చు, మీకు వేరియేషను. మరి చార్ట్ కొద్దిగా క్లియర్గా ఉండదు, లాస్ట్ వరకు డ్రా చేయాలని చెప్పాను. ఇది లాస్ట్ వరకు ఉండాలి, డాటెడ్ లైన్స్ కూడా. ఇక్కడ చూడండి, ఫస్ట్ శాంపుల్ వాల్యూ ఎంత అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీన్ చార్ట్ ఎడన్నా ఈ వాల్యూస్ చూసుకున్నారండి మీరు, అది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ ఏడైనా మీరు కన్సిడర్ చేశారు, ఇది కాదు, ఇది చూసుకోవాలి. ఫస్ట్ శాంపుల్ ఎంత? 49, తర్వాత 45, 48. సో 49, 45, 48 ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను చూడండి. 49 ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ రేంజ్లో ఉంది. 49, 45, 48. సో ఈ విధంగా డాట్స్ పెట్టుకొని లాస్ట్లో ఆ డాట్స్ అన్నిటినీ కలిపేస్తే, నేనైతే ఇది ఎక్సెల్లో డ్రా చేశాను. కింద ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి శాంపుల్ మీను, ఈ కలర్లో ఉండేది సెంటర్ లైను, కొంచెము
గ్రే కలర్‌లో ఉండేది యూసీఎల్. ఈ కలర్‌లో ఉండేది ఎల్సీఎల్. లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉండేది. సో, ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చార్ట్ అయితే ఖచ్చితంగా డ్రా చేయాలి. ఇక్కడ కంక్లూషన్ ఏంటి? ఏమైనా శాంపుల్ పాయింట్స్ బయటున్నాయా? యెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక శాంపుల్ పాయింట్ బయటుంది. 1, ఇంకా 2, ఇంకా 3, ఇంకా 4. 4 sample points are falling outside the control limits. Hence, the process is out of control. Out of control. Okay. Thank you.